ఏంటి ట్రైన్లో బాత్ టబ్? దాంతో పాటు బెడ్ కూడా. ఇది అద్భుతంగా ఉంది గట్టు. అది ట్రైన్ కాదు, 5 స్టార్ హోటల్. అందులో 24 అవర్స్ ఏంటి, జీవితమంతా అయినా ఉంటాను. 24 గంటలు ట్రైన్లో. ఏమైంది గట్టు చింకి, రెడీ అయ్యారా? Yes, మేం రెడీ నాన్నా. అయితే పదండి. ఈరోజు వెళ్ళబోతున్నాం భారతదేశంలో అతిపెద్ద రైల్, అది మహారాజ్ ఎక్స్ప్రెస్. నేను విన్నాను ట్రైన్ చాలా రాయల్ గా ఉంటుందని, అందుకే నేను రాయల్ గా రెడీ అయ్యాను. అవునమ్మా, మీరు అచ్చం మహారాణిలా ఉన్నారు. మహారాణి కాదు, మహారాణి. ఒక కిరీటమే తక్కువ. సరే పదండి, లేకపోతే మనం ట్రైన్ మిస్ అవుతాము. ఆ తర్వాత అందరూ కార్లో కూర్చొని స్టేషన్ కి బయలుదేరుతారు. వావ్, ఎంత పెద్ద ట్రైన్. ట్రైన్ బయట 2 మనుషులు ఉంటారు. వాళ్ళు చాలా ఘనంగా ఉండే యూనిఫామ్ వేసుకుని ఉంటారు. హలో సార్, మీకు మహారాజ్ ఎక్స్ప్రెస్ కి స్వాగతం. వావ్, మా వెల్కమ్ పూలమాలతో జరుగుతుందా? అవును సార్, మీరు మా గెస్ట్ కదా, అందుకే వెల్కమ్. వెల్కమ్ టు మహారాజ్ ఎక్స్ప్రెస్. నాకు నిజంగా నేను ఒక రాజులాగా అనిపిస్తుంది. హా, సరిగ్గా చెప్పావు గట్టు. ఒక్కసారి ఈ ట్రైన్ ని చూడు, ఒక పెద్ద మహల్ లెక్క కనిపిస్తుంది. అవును, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఏంటి, ఏం ఐడియా చింకి? ఇవాళ మనం గట్టు చింకీలం కాకుండా నువ్వు ప్రిన్స్ గట్టు, ఇంకా నేను ప్రిన్సెస్ చింకీ లాగా ఉంటాము. మనం అలాగే బిహేవ్ కూడా చేద్దాము. గట్టు, ఏమంటావు? బాగుంది కదా? చాలా మంచి ఐడియా చింకి. కాదు కాదు, ప్రిన్సెస్ చింకి. అప్పుడే అక్కడికి ఇంకొక అంకుల్ వస్తాడు, ఇంకా గట్టు చింకీలతో. హలో సార్. హలో మేడం. లేదు అంకుల్, సార్ మేడం కాదు, ప్రిన్స్ గట్టు ఇంకా ప్రిన్సెస్ చింకీ. ఓ, వెరీ సారీ ప్రిన్స్ గట్టు, నేను మీ యొక్క పర్సనల్ సీట్ బట్లర్ని. నేను 24 అవర్స్ మీ సేవలో ఉంటాను. రండి, మిమ్మల్ని మీ సీట్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇంకా మీకు ట్రైన్ స్పెషాలిటీ కూడా చూపిస్తాను. పదండి. వావ్, పదండి పదండి అమ్మా అమ్మా నాన్న. నాన్న. హా, పదండి పిల్లలు. గట్టు ఇంకా చింకీ చాలా జాగ్రత్తగా ట్రైన్ మొత్తం గమనిస్తుంటారు. అప్పుడే వాళ్ళకి ఒక ఎంట్రీ డోర్ కనిపిస్తుంది. అక్కడ రాసి ఉంటుంది, చూడండి ప్రిన్స్ గట్టు ఇంకా ప్రిన్సెస్ చింకీ, ఇది మా ట్రైన్ యొక్క స్పెషల్ రెస్టారెంట్. ఇందులో ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది, దాని పేరు రంగ్ మహల్. ఏంటి, ట్రైన్ లోపల రెస్టారెంటా? గట్టు ఇంకా చింకీ రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. అది చాలా పెద్దగా ఉంటుంది. సైడ్కి పికాక్ బొమ్మలు కూడా గీసి ఉంటాయి. ఎంత అందమైన రెస్టారెంట్ కదా ప్రిన్సెస్ చింకీ. హా ప్రిన్స్ గట్టు, నాకు వీళ్ళ పని చాలా బాగా నచ్చింది. ఇంకా మనం వెళ్ళేటప్పుడు వీళ్ళకు బహుమతిగా గోల్డ్ కాయిన్స్ ఇద్దాము. కానీ చింకీ, నీ దగ్గర ప్లాస్టిక్ యొక్క ఫేక్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి కదా. ఓహో, నోర్ముయ్ గట్టు, క్యారెక్టర్ నుంచి బయటికి రావద్దు. సరే ప్రిన్సెస్ చింకీ, అమ్మా నాన్న, మనం 2 రెస్టారెంట్లు ఉన్నాయి కాబట్టి లంచ్ ఇక్కడ చేద్దాము, ఇంకా డిన్నర్ ఇంకో దాంట్లో చేద్దాం. అలాగే ప్రిన్సెస్ గట్టు, పద, ముందు నీ సీట్లో కూర్చో. ఓకే. తర్వాత అంకుల్ గట్టు చింకిని వాళ్ళ స్పెషల్ సీట్లోకి తీసుకెళ్తాడు. వావ్ వావ్ వావ్, ట్రైన్ లోపల బెడ్. ఇంకా ఇక్కడ బాత్ టబ్ కూడా ఉంది ప్రిన్సెస్ చింకీ. ఏంటి, నిజంగానా? వావ్. సరే సరే, మాటలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మీ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, మనం కలిసి లంచ్కి వెళ్దాం. ఓకే అమ్మా. కాసేపట్లోనే అందరూ ఫ్రెష్ అయ్యి రెడీ అవుతారు. అయితే చింకీ టబ్లో స్నానం చేస్తూ గంట సేపు అందులోనే ఉంటుంది. త్వరగా బయటికి రా చింకీ, లంచ్ అయిపోయేలా ఉంది. హా మమ్మీ, నేను రెడీ అయిపోయాను, పదండి. తర్వాత అందరూ కలిసి మయూర్ మహల్కి చేరుకుంటారు. ఒక వెయిటర్ అంకుల్ వాళ్ళని వాళ్ళ సీటు దగ్గరికి తీసుకువెళ్తారు. సార్, ఇవి మీ సీట్స్. మా రెస్టారెంట్లో అన్ని కంట్రీస్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, జపనీస్, ఇటలీ, ఇండియా, ఇంకా మరెన్నో. వావ్, ఎన్ని ఆప్షన్స్. మమ్మీ, ఇటాలియన్ ఫుడ్ తిందామా? లేదు లేదు, నాకు చైనీస్ కావాలి. అరే పిల్లలు, నిదానంగా ఆలోచించండి.
తర్వాత ఆర్డర్ చేద్దాము. ముందు మెనూ చూడండి. కానీ గట్టు ఇంకా చింకి మెనూ చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నాన్న, ఇందులో ఎన్ని డిషెస్ ఉన్నాయి, మాకు అస్సలు అర్థం కావడం లేదు. అవునా, అయితే మనం ఒక పని చేద్దాం పిల్లలు. ఏంటమ్మా? మనం ఇక్కడ స్పెషల్ డిష్ ఏంటో షెఫ్ని అడుగుదాం. హా మేడం, గ్రేట్ ఐడియా. మా షెఫ్ అన్ని వంటకాలు చాలా బాగా చేస్తాడు, కానీ అతని ఫేమస్ డిష్ ఇటాలియన్ పాస్తా. ఇంకా డిన్నర్కి అయితే ఇటాలియన్ థాలీ. అయితే ఓకే, లంచ్లో ఇటాలియన్, ఇంకా డిన్నర్కి వచ్చేసి మా స్పెషల్ ఇండియన్ థాలీ. గట్టు ఇంకా చింకి లంచ్ కోసం ఎదురు చూస్తూ బయట వ్యూ చూస్తూ ఉంటారు. బయట వ్యూ చాలా బాగుంటుంది. ఈ వ్యూ చాలా బాగుంది కదా ప్రిన్సెస్ చింకి, మన రాజ్యం అయితే చాలా అందంగా ఉంది. అవును ప్రిన్స్ గట్టు, నాకు ట్రైన్లో నుంచి బయట వ్యూ చూడడం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు చిన్న చిన్న నదులు కనిపిస్తున్నాయి, ఇంకా చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తాయి. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అప్పుడే వెయిటర్ అంకుల్ లంచ్ తీసుకుని వస్తాడు. పాస్తా చూసి గట్టు చింకి ఆనందపడతారు. వాటితో పాటు వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఉంటుంది. ఎంత మంచి స్మెల్! వెయిటర్ అంకుల్ గట్టు చింకీలకు ముందు పాస్తా సర్వ్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మా నాన్నలకు. ఎంజాయ్ యువర్ ఫుడ్. థ్యాంక్ యూ అంకుల్. యమ్మీ! ఇలాంటి పాస్తా నేను ఎప్పుడూ తినలేదు. హా, ఇది బెస్ట్. భోజనం చేసిన తర్వాత అమ్మ నాన్న గట్టు చింకి ముందు ఉన్న కోచ్ లోపలికి వెళ్తారు. అక్కడ టేబుల్ ఇంకా చైర్ వేసి ఉంటాయి. వాటి మీద క్యారం బోర్డు కూడా పెట్టి ఉంటాయి. అక్కడ కొంతమంది పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. వావ్, క్యారం! పద చింకి ఆడదాం. ఓకే. కాసేపు క్యారం ఆడుకున్న తర్వాత గట్టు ఇంకా చింకి వాళ్ళ సీట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ బెడ్ మీద ఎగురుతూ ఉంటారు. ఎంత మెత్తని పరుపు! హా గట్టు, సరిగ్గా చెప్పావు. ఇంకా చూడు, మన సీట్ కిటికీ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి రాత్రి మనకి అన్ని స్టార్స్ కనిపిస్తాయి. హా, సరిగ్గా చెప్పారు. గట్టు ఇంకా చింకి చాలాసేపు కిటికీ దగ్గర కూర్చొని బయట వ్యూ చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళ డోర్ బెల్ ఎవరో కొడతారు. నాన్న డోర్ తెరుస్తారు. ఇదిగోండి ప్రిన్స్ గట్టు, ప్రిన్సెస్ చింకి. ఇంకా సాయంత్రం టీ 2 గంటల తర్వాత డిన్నర్ కూర సర్వ్ అవుతుంది. థ్యాంక్ యూ అంకుల్. హా, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ వెళ్ళిన తర్వాత గట్టు చింకి చాయ్ తాగుతారు. వావ్, ఎంత రిఫ్రెషింగ్ చాయ్. ఈ కుకీస్ కూడా యమ్మీగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇవాళ నాకు చాలా బెస్ట్. అవును గట్టు, ఇప్పుడు నాకు నేను ఒక ప్రిన్సెస్ లాగా అనిపిస్తుంది. కానీ నిజంగా ప్రిన్సెస్ ని కాదు కదా, ఏమంటావ్? డిన్నర్ టైంలో ఇంత పెద్ద తాళీనా? అందుకే నేను కేవలం 2 ఆర్డర్ చేశాను గట్టు చింకి. మీరు ఒక్కటి కూడా ఫినిష్ చేయలేరు. నాన్న, సరిగ్గా చేశారు, లేకపోతే ఫుడ్ వేస్ట్ అయ్యేది. డిన్నర్ చేసిన తర్వాత గట్టు ఇంకా చింకి తిరిగి వాళ్ళ రూంలోకి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ కిటికీ దగ్గర కూర్చుంటారు. రాత్రి అయిపోతుంది కాబట్టి బయట వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళు అలా కూర్చునే ఉండిపోతారు. వావ్, ఎంత అందంగా ఉంది! ఇప్పటి వరకు ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాది కూడా. నేనైతే ఈ రాత్రంతా ఇలా బయట వ్యూ చూసుకుంటూ కూర్చుంటాను. కానీ కాసేపట్లోనే వాళ్ళిద్దరూ ఆ వ్యూ చూస్తూ చూస్తూ నిద్రపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.